ఈ నెల 31న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటిస్తారు. తొలుత నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అవుతారు. ఆ తరువాత కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఈ క్రమంలో పోలీసులు జగన్ పర్యటనకు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ దగ్గరకు 10 మందిని మాత్రమే అనుమతిస్తామని, ర్యాలీగా వెళ్లొద్దని, అభిమానులు తరలి రావద్దంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ ఆంక్షలపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని ఆంక్షలు విధిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నెల 31న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటించున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, నెల్లూరు జగన్ పర్యటన నేపథ్యంలో దీనికి పలు ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు, వివరాలేంటి? జ్యోతి, అయితే మరోసారి తెరపైకి జగన్మోహన్ రెడ్డి పర్యటన వివాదం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మంత్రిగా కొనసాగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని మైన్స్ కు సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నెల్లూరులోని సెంట్రల్ జైల్లో కూడా రిమాండ్ గా కొనసాగుతున్నారు. అయితే ఆయన్ని పరామర్శించేందుకు గత నెలలోనే జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రావాల్సి ఉంది. ఆయన ములాఖత్ కూడా కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్ వద్ద కొంతమందిని అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ పర్యటన కూడా వాయిదా పడింది. ఆ తర్వాత ఎవరైతే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి రావడం, ఏదైతే ఇటు కోవూరు ఎమ్మెల్యే ఇటు ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇంటిపైన దాడి జరగడంతో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి ఇరువురిని, అంటే అటు కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్, ఇటు ప్రసన్నకుమార్ రెడ్డిని కలిసేందుకు పరామర్శించేందుకు కూడా నెల్లూరు రావాలని చెప్పి పర్యటన అయితే కొనసాగించబోతున్నారు. అందుకు సంబంధించి ఈ నెల 31 అంటే ఎల్లుండి నెల్లూరుకి వచ్చి ముందుగా ప్రసన్నకుమార్ రెడ్డిని కలిసి ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఇందుకు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని చెప్పి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నారు. మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్, ఇటు అదేవిధంగా ఇతర నేతలు కూడా దీనిపైన ఆరోపణలు చేస్తున్నారు. తొలిసారి నోటీసులు ఇచ్చినప్పుడు కేవలం హెలిప్యాడ్ వద్ద 3 మాత్రమే అనుమతి, ఆ 3 వాహనాలతో పాటు కేవలం 3 మాత్రమే ములాఖత్తుకు పంపిస్తాం, అదేవిధంగా ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి అయితే ఎవరికి అనుమతి లేదంటూ ముందుగా నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసులు తాము స్వీకరించకపోవడంతో రెండోసారి మళ్ళా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో హెలిప్యాడ్ వద్దకు 10 మంది, అదేవిధంగా ములాఖత్ అయ్యేదానికి మరో 10 మందితో మాత్రమే అనుమతి ఉంటుంది. జగన్ పర్యటనలో 15 కార్లకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పి సూచించారు. అయితే ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి మాత్రం ఈసారి కూడా అనుమతి ఇవ్వలేదని చెప్పి కేవలం ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి వైసీపీ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తారు. అటు ఇద్దరు మాజీ మంత్రులను కూడా పరామర్శిస్తారు. అయితే కేవలం ప్రజల్లో తమకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేకే కుటుంబ ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు, కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. ఏదేమైనప్పటికీ దాదాపు 2 నెలల నుంచి కూడా నెల్లూరు జిల్లాలో పాలిటిక్స్ వేడెక్కాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం ప్రస్తుతం చర్చకైతే కొనసాగుతోంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.